కరీంనగర్ జిల్లాలోని మానేరు ఉపనదిలో జరిగిన ఇసుక అక్రమ రవాణాపై విచారణ జరిపించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమిరెడ్డి. చెక్ డ్యాంల సమీపంలో డీసిల్టేషన్ పేరిట కోట్లాది రూపాయల ఇసుక పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఈ మానేరు ఇసుక మీద కన్నుబడి తక్షణమే అధికారులను మేనేజ్ చేసి ఈ ప్రాంతంలో బాగా చెక్ డ్యాములు కడుతున్నారు, దాన్ని పూడిక తీయాలనే ఆలోచనతో ఒక రిపోర్ట్ తీసుకొని రాంగ్ రిపోర్ట్ తీసుకొని ప్రభుత్వం దగ్గర ఒకటేసారి 8 క్వారీలు వేణుమంక మండలం నుంచి జమ్మికుంట మండలం వరకు కన్నుబడ్డది. ఎవరు కన్ను? ఇంతవరకు గుట్టలు మాయం చేసిన వాళ్ళు, భూములు కాజేసిన వాళ్ళు, గుట్టలు మాయమైపోయినాయి, గ్రానైట్లో పర్యావరణం మొత్తం ధ్వంసం చేసిండ్రు. తర్వాత ఈ ప్రాంతంలో ఇసుక మీద మానేరు మీద కనుబడ్డది. ఎవరన్నా ఏందని రైతాంగం అడ్డు తిరిగి అడిగితే కేసులు పెట్టియడం, దాదాపు వేణువంక పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ జమ్మికుంట పరిధిలో కానీ ఎన్నో కేసులు అయినాయి. చాలామంది మీద కేసులు పెట్టి ఈ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. అక్రమంగా గంగుల కమలాకర్ అనుచరులు, కౌశిక్ రెడ్డి అనుచరులు ఇష్టపూరితంగా ఇక్కడ రాజ్యం వెళ్తున్నారు. అలాగే ఈ క్వారీలకు చెందిన రాజమండ్రికి చెందిన అతను ఈడ మొత్తం మాఫియాని పెట్టుకొని రైతులను బెదిరించుకుంటా, కేసులు బుక్ చేసుకుంటా, పోలీసులకు లంచాలు ఇచ్చుకుంటా కావాల్సిన జవాబుదారులు వీళ్ళిద్దరు నాయకులే. కాబట్టి ఈ ప్రాంత రైతులు కూడా ఏం ఇబ్బంది పడద్దు, బాధపడద్దు, మనం అందరం రూల్ ప్రకారం కొట్లాడదాం.